కోడి కత్తి ఇవన్నీ సీన్స్ అనేది చూపించలేదన్న. ఎందుకు చూపించలేదో నాకు అర్థం కాలేదు. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అసలు సినిమా ఎంత చూసినారా అనిపించింది. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్కి మంచి మైలేజ్ ఇచ్చే మూవీ అన్న. సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం ఏదైతే చేశారో అదైతే వర్కౌట్ కాలేదు. జీవా యాక్టింగ్ చాలా బాగా చేశారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా గుర్తొచ్చి నిజంగా కంటతడైతే పెట్టుకుంటారు చాలా మంది. మా షర్మిల గారు ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన ఆవిడేగా. ఇది యాత్ర, పాదయాత్ర గురించే ఉంది మొత్తం సినిమాలో. బట్ వైఎస్ షర్మిల గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కేసీఆర్ గారిని, అంటే తెలంగాణ ఆంధ్ర విభజన ఏది కోడి కత్తి ఇవన్నీ సీన్స్ అనేది చూపించలేదన్న. ఎందుకు చూపించలేదో నాకు అర్థం కాలేదు. అంటే దీంట్లో సెల్ఫ్ డంప్ అంటే కొద్దిగా ఉంది లేదని కాదు, బట్ మీడియాలో వచ్చింది జనాలు అనుకుంటున్నదే చూపించిండ్రు. మరి అంత డబ్బు అయితే కొట్టి అయితే చూపించలేదు. బట్ వీళ్ళ క్యారెక్టర్లు కూడా చూపించింటే బాగుండేది అనిపించింది. మమ్మూటి క్యారెక్టర్ అంటే సినిమా పరంగా అయితే మమ్మూటి గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. జీవా క్యారెక్టర్ కూడా నేను ఒక అయ్యా నీకే నే ఓటు అని అంటది కదా, ఆ సీన్ బాగుందన్నమాట. కొన్ని డైలాగ్స్ కూడా బాగా అనిపించినాయి. అవి ఇంకా కొన్ని అంటే ఆయన డబ్బా కొట్టిందా అని అనుకోవచ్చు అన్న. దీంట్లో విలన్గా పక్క అయితే కాంగ్రెస్ని అయితే అనుకోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ విలనే. బట్ ఈ అంటే చంద్రబాబు అంటే ఇంకా ఉండొచ్చు. బట్ ఇది వాళ్ళకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలకే షర్మిలక్క పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అంత అన్యాయం చేసినప్పుడు మీరు అన్న జిల్లాలో ఇద్దరు ఒకటి ఉండాలి, అంతేగాని మళ్ళీ కాంగ్రెస్ లేకపోవడం అనేది, అందుకే ఆ సీన్లు తీసేసినారు. కరెక్ట్ న్యాయమే చేసినారు అనిపించింది నాకైతే. సినిమా పరంగా అయితే అంటే పొలిటికల్ వాళ్ళకైతే నచ్చుతుంది, వాళ్ళకైతే ఫ్యాన్స్ పరంగా అయితే. నార్మల్ అయితే ఇంకా అంత ఏవి ఇంపాక్ట్ అవుతున్నారు. ఇంపాక్ట్ అయితే ఏమో నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. నార్మల్ బయట ఏమొచ్చినావో అవే ఉండవు అన్నమాట. బట్ నెగిటివ్ సైడ్ కూడా చూపించింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అసలు చూపించలేదు, ఎవరిని చూపించలేదు. కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ విభజన ఇవన్నీ కూడా చూపించింటే కొద్దిగా బాగుండేది. తక్కువ డ్యూరేషన్ అని కొద్దిగా కట్ చేసి అయినా సరే కొద్దిగా చూపించింటే జరిగినది కూడా బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అంటే పొలిటికల్ పరంగా వేయాలా, సినిమా లవర్గా వేయాలి. సినిమా లవర్ అంటే ఇంకా 3 అట్లా వేయచ్చు, అంటే నార్మల్ అంత వాళ్ళ బయోగ్రఫీ కాబట్టి అట్లా. పొలిటికల్ పరంగా అంటే 4 ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ అంటే ఫ్యాన్స్ పరంగా అట్లా నచ్చుతుంది. యాత్ర 2 సినిమా చూడడం జరిగింది. యాత్ర 2 సినిమా విషయానికి వస్తే ఫస్ట్ బడ్జెట్ గురించి చెప్పాలండి. బడ్జెట్ 30 కోట్లు అండి. 30 కోట్లు పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే ఈ 30 కోట్లు సినిమా బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ని ఎవరి దగ్గర నుంచి, వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి, ఫైనాన్షియర్ తెలుగులో ఇంగ్లీష్లో ఫైనాన్షియర్లు అంటారు, ఆ వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకొని వస్తారు. ఆ వడ్డీతో వడ్డీ 10 కోట్లు వచ్చింది. 30 కోట్లు ప్లస్ 10 కోట్లు ఈక్వల్ టు మొత్తం వడ్డీ 10 కోట్లతో కలిపి మొత్తం 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీశారండి. ఫస్ట్ ఈ సినిమా కథ విషయానికి డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు మహివి రాఘవ్ గారు అండి. మహివి రాఘవ్ గారు అంతకుముందు యాత్ర సినిమా అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా కూడా వైఎస్ఆర్ మీదనే ఉండిద్ది అనమాట, వైఎస్ఆర్ గారి మీదనే ఉండిద్ది. ఈ సినిమా సీక్వెల్ కూడా యాత్ర 2 కూడా మహివి రాఘవ్ గారే డైరెక్ట్ చేశారు. దాన్ని ఏమంటారు, డైరెక్షన్ మాత్రం బాగుందండి. నెక్స్ట్ స్టోరీ అండి. స్టోరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైద్దండి. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఒక యాత్ర స్టార్ట్ చేస్తారండి. స్టోరీ విషయానికి వస్తే ఇదనమాట. ఆ స్టోరీ ఏంటంటే ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తే అది సోనియా గాంధీ గారికి నచ్చదండి. ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్పిద్ది. ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్తే నేను ఆల్రెడీ ప్రజలకు మాట ఇచ్చేసాను, ఈ ఓదార్పు యాత్ర ఎలాగో చేయాల్సిందే అని చెప్తారండి. చెప్తే ఆ తర్వాత పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా అయినా బయటికి విడగొట్టారని చెప్పేసి ఆమె ట్రై చేసిద్ది అనమాట. ఈయనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మదర్ని తీసుకొని బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఓ పార్టీ పెడతారండి. పార్టీ పెడితే ఆ సినిమా దాన్ని ఏమంటారు, అప్పుడు కడప నుంచి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా విజయమ్మ గారు పోటీ చేసి అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తారండి. గెలిచిన తర్వాత ఆ తర్వాత ఒక 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని బై ఎలక్షన్స్ పోటీ చేస్తారు. ఆ ఎలక్షన్స్లో కూడా గెలుస్తారు. 2014 ఎలక్షన్స్లో ఓడిపోతారు. ఆ తర్వాత ఏదో ప్రజా సంకల్ప యాత్ర, ఏదో పాదయాత్ర స్టార్ట్ చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ యాత్ర అయిపోద్ది. అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ గెలుస్తారు. ఇదండి సినిమా స్టోరీ. ఇంతవరకు ఎండ్ అయిపోద్ది. అక్కడక్కడ కొడాల నాని గారు, నందిగాం సురేష్ గారు వాళ్ళ క్యారెక్టర్లు బాగా చూపించారు.
ఇది స్టోరీ విషయానికి వస్తే ఇదండి. దాన్ని ఏమంటారు, ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రావాలి అంటే నేను ఒక సలహా ఇస్తాను. ఆ సలహా ఏంటంటే, ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏం చేయాలంటే, ప్రతి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, అలాగే ప్రతి మండలం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాళ్ళని సినిమా థియేటర్కి తీసుకొచ్చేసి యాత్ర టు సినిమా చూపిస్తే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు అలాగే కొనుక్కున్న సినిమా థియేటర్ వాళ్ళకి డబ్బులు వస్తాయండి. లేకపోతే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావు. ఒకటి సినిమాకి ఎవరైతే సినిమా దాన్ని ఏమంటారు ఎమ్మెల్యేగా టికెట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ప్రతి గ్రామం నుంచి కార్యకర్తల్ని, ప్రతి మండలం నుంచి కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని తీసుకొచ్చి చూపిస్తేనే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు వస్తాయి. దాన్ని ఏమంటారు థియేటర్ ఓనర్లకి వాళ్ళకి డబ్బులు వస్తాయి. లేకపోతే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావు. నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 2.25 అండి. అన్న అందరికీ నమస్కారం. యాత్ర 2 మూవీ చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అసలు సినిమా ఎందుకు చూసినరా అనిపించింది. ఎందుకు ఆ మాట అన్నానంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. రాజశేఖర రెడ్డి గారు లాస్ట్ పరిపాలన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు సినిమా చూపించారు. అయితే చాలామంది ఏమన్నారంటే, మా అన్న సినిమా ఉన్నట్టు తీసారంటారు. ఉన్నట్టు తీస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగనన్న బాణం అని చెప్పేసి శర్మిలక్క గారు వచ్చారు. కానీ ఇందులో శర్మిలక్కని జీవించలేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జీవించలేదు, ఫైర్ బ్రాండ్ రోజక్కని జీవించలేదు, ఎయిర్పోర్ట్లో కోడికత్తి సీను జీవించలేదు. కానీ కొడాల నాని గారిని జీవించారండి. అసలు నిద్రేసి కొసరోళ్ళు జీవించుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి సినిమా 100% 100% అటర్ ఫ్లాప్ సినిమా. అవుట్ ఆఫ్ 5 రేట్ చూసుకుంటే 1.5 కూడా కష్టమే. ఎందుకంటే ఈ సినిమాలో నేను కాంగ్రెస్ పార్టీకి ఒక విన్నపం, మీరు ఒకసారి సినిమా చూడండి. నాయకులు కార్యకర్తలు సినిమా ఉండి, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు హీరో, కాంగ్రెస్ పార్టీ విలన్. ఆ రేంజ్లో చూపించాడు సినిమా. కాబట్టి దీని మీద మీరు గట్టిగా స్పందించాలి. సినిమా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీ తొక్కేయడం కోసమే చూపించాడు సినిమా అనే విధంగా ఉంది. కాబట్టి చూసిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే, అరటిపండు తొక్క జగనన్ను డాషో అన్నారు అందరూ కూడా. అట్రపాప సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 అయితే మనం ఇచ్చుకోవలేదు. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబాబు నాయుడు గారిని చూపించారు, కానీ ఒక పరిపాలన నియమావళి కోసం చూపించుకున్నారు. జనసేనకు సంబంధించి చిన్న మాట వదిలేడు. అంటే అది చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కాదు, వీళ్ళు కావాలని పెట్టుకున్నారు. అదే అన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేయడం కోసం కొన్ని క్యారెక్టర్లు తొక్కేశారు. ఎక్స్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ విలన్ అయిపోయింది సినిమాలో, అంతమించి చేయలేదు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా ఖండించాలని నా వినపం. యాత్ర 2 ఓవరాల్గా మూవీ లవర్స్కి యావరేజ్గా అనిపించింది. ఈరోజు వైఎస్ఆర్ గారు బర్త్డే కాబట్టి ఆయనకి ఒక గిఫ్ట్గా మహీవీర్ డైరెక్టర్ గారు గిఫ్ట్ ఇచ్చాడని అనుకోవచ్చు. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్కి మంచి మైలేజ్ ఇచ్చే మూవీ అన్న. నార్మల్ ఆడియన్స్కి జస్ట్ యావరేజ్ ఫిల్మ్. ఈ సినిమా ఎలక్షన్కి ఇప్పుడు మన ఈ థింక్ చేసి ఆలోచిస్తే 0 ఉపయోగపడదు. ఎందుకంటే 2009 నుంచి 19 వరకు జగన్ గారు ఎలా పోరాడాడు, ఎలా ఇన్స్పైర్ అయ్యాడు, ఎలా కష్టపడ్డాడు, ఎలా కసితో ఉన్నాడు అనేది చూపించారు. అది చూసే కదా 2019 ఎలక్షన్స్లో ఓటేసింది. మళ్ళీ ఇదే పాజిటివ్ ఎలా అయితే అప్పుడు 2019 నుంచి 23 దాకా 24 దాకా జరిగింది చూపిస్తే అది జగన్కి ప్లస్ అయిద్దా మైనస్ అనేది చెప్పగలుగుతాం. ఇది చూసి ప్లస్ మైనస్ ఏది కాదండి. ఇది ఓన్లీ ఫర్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్, వాళ్ళే చూస్తారు. అది చంద్రబాబు నాయుడు గురించి ఇండైరెక్ట్గా ట్రోల్స్ పడ్డాయండి. అంటే వెనకాలుండి నడిపిస్తాడు, వెనకాలుండి కుట్రలు పన్నుతాడు, ఆ విధంగా చూపించారండి. జగన్ని ఎలివేట్ చేయడానికి ఎవరైనా సరే 0 అవ్వాల్సిందే కదండి. షర్మిల గారు అసలు పేరు పవన్ కళ్యాణ్ గురించి అయినా ఒక మాట ఎత్తారు, తలా తోకాలేని పార్టీతో పొత్తు పెట్టుకొని 1.5 షేర్తో గెలిచానని తీసి పడేసినట్టుగా ఏదైనా సరే పేరైతే ఎత్తాడు. ఇక్కడైతే 0 అండి. షర్మిల గురించి తను 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే జైలు జీతం గడుపుతున్న రోజుల్లో తను షర్మిల గారు 3000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీకి మైలేజ్ తెచ్చింది. అంతటి వ్యక్తిని జస్ట్ ఒక మాట వరుసకైనా ఒక పదం ఇచ్చేది లేదు, పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, తనకి ఇష్టం లేని వ్యక్తుల్ని కనీసం పేరైనా తలవడం అంటుంటారు. అలానే షర్మిల క్యారెక్టర్ గురించి కూడా 0 అసలు పెట్టలేదండి. ఇప్పటి నుంచో చెప్పుకునేదండి, కొత్తగా ఏం చూపించలేదు. నేను సోనియాని ఎదిరించాను, ఢిల్లీని ఎదిరించాను అని చెప్పుకునే రోజుల నుంచే ఉన్నాయండి. ఈ 2014లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో 0 అవటం.
అందుకని కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. కానీ ఇక్కడ క్రెడిట్ అనేది కొట్టేశాడండి. నా వల్లే నేను ఎదిరించాను కాబట్టే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిందని తను క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు చేశాడు. 2 కన్నా ఇవ్వలేమండి దీని రేటింగ్. యాజ్ ఎ మూవీ లవర్గా చూడొచ్చు, యావరేజ్ ఫిల్ము. ఫస్ట్ పాయింట్, ఇది మూవీ అనొద్దు, ఎందుకంటే ఇది రియల్ స్టోరీ. లాస్ట్ 10 years 11 yearsలో జరిగిన స్టోరీని వీడియో రూపంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చూపించారు. బాగుంది. ఇది లాస్ట్లో 3.5 or 4.5 అట్లా రేటింగ్ అడగకండి, ఇది ఆ టైప్ కమర్షియల్ మూవీ కాదు కాబట్టి. సో కానీ మూవీ చూడకన్నా ముందు జగన్ జగన్ అని పిలిచే వాళ్ళందరూ కూడా మూవీ చూసిన తర్వాత దిమాకున్నోడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తాడు. ఎందుకంటే అతని గట్స్ ఏంటి, అతని ఫాదర్ పెంపకం ఏంటి, అతని మారల్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి అనేది అయితే చూపించారు. అంటే జగన్ గారు సీఎం అయ్యేంత వరకు ఉంది, ఆ పార్ట్ వరకు నేను చెప్తున్నా. దాని తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు, ఎందుకంటే నేను అసలు ఏపీ స్టేట్ సంబంధించిన వ్యక్తిని కాదు, తెలంగాణ. నాకు చుట్టుపక్కల రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు అవేంతనో ఏపీ అంతే. కానీ ఒకరిని హీరోలా చూపించడం కోసం ఒకరిని విలన్లా చూపించాల్సి వస్తుందేమో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని. బట్ దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని హీరోలా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు, అపోజిషన్ కాదు, ఏ పార్టీ కూడా కాదు అసలు. కానీ ఇదేదైతే ఉందో సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం ఏదైతే చేశారో అదైతే వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు, ఆమె సోనియా గాంధీ గారికి సిమిలర్ లుక్స్ ఉన్న పర్సన్ని పెట్టి ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని ఉన్నది. దాని మీనింగ్ అంతే అర్థమవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు. ట్రైలర్లో టీజర్లో కూడా ఉంది. ఇప్పుడు మూవీలో మాత్రం డెస్ట్రాయ్ హిమ్ అనే పార్ట్ 2-3 seconds మ్యూట్ చేశారు. ఇది మ్యూట్ చేసినప్పుడు మరి టీజర్లో ట్రైలర్లో ఇంకా అలానే ఉంది, అవిట్లో కూడా మ్యూట్ చేయాలి. ఆల్రెడీ సోషల్ మీడియా అప్లోడ్ చేసిన దాన్ని ఇప్పుడు మ్యూట్ చేయలేమంటే డిలీట్ చేయాలి, మరి పోస్టర్లు కూడా డిలీట్ చేయాలి, ఇంకా అలానే ఉన్నాయి. సో సోనియా గాంధీ గారిని, నేను కాంగ్రెస్ పర్సన్ కూడా కాదు, నేను అసలు ఏ పార్టీలో లేను, కానీ ఎందుకు సోనియా గాంధీ గారిని విలన్లా చూపించొద్దు అని నేను అనుకుంటున్నానంటే, మనం అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ ఫైట్ చేసినా, బీజేపీ సపోర్ట్ చేసినా సోనియా గాంధీ గారు తలుచుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు. సో తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా మనం ఆమెకి రెస్పెక్ట్ చేసుకోవాలి. రెస్పెక్ట్ చేసుకోకపోతే మీ అమ్మని మీరే రెస్పెక్ట్ చేస్తే ఎవడేం చేస్తాడు, ఎవడేం చేయలేడు. సినిమాలో అనేవి జనాల మీద ప్రభావితం చేస్తాయి, అవునన్నా కాదన్నా. ఒక 30-40% ఆఫ్ ద ఓట్స్ ఉంటాయి, ఎవరైతే ఈ పార్టీకి వేయాలని ఫిక్స్ అయిన వాళ్ళు ఉండరు. సో అట్లాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీకి ఓట్స్ వచ్చేలా చేయగలుగుతుంది ఇట్లాంటి మూవీ. దాంట్లో తప్పేం లేదు, జరిగింది చూపించారు. సో ఉన్నాయి కొన్ని సీన్స్, కానీ అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు కదా ఇప్పుడు. కానీ సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం ఏదైతే చేశారో, నేను వెళ్ళి మా హీరో గారిని అడిగాను, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, ఫేస్బుక్లో మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ లేకపోతే, కాల్ చేసినా రెస్పాన్స్ లేకపోతే, ఫోన్లు ఎత్తకపోతే ఆఫీస్ వెళ్ళి అడిగినా, ఎందుకు సోనియా గాంధీ గారిని విలన్లా చూస్తున్నారు, మీ దగ్గర ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ ఉంటే చూపించండి అంటే ప్రూఫ్ ఏం లేదు, నా సినిమా నా ఇష్టం అని అన్నాడు. ఓకే, మీరు డైరెక్టర్, మీ సినిమా మీ ఇష్టం. కానీ మరి దీంట్లో తీసేశారు కదా, దీంట్లో మ్యూట్ చేశారు కదా, ఎందుకు మ్యూట్ చేశారు, మొత్తం కట్ చేయాల్సింది ఉండే. సరే దీంట్లో మ్యూట్ చేసినప్పుడు ట్రైలర్లో టీజర్లో ఎందుకు ఉంది, ఇంకా పోస్టర్లో ఎందుకు ఉంది, అవి కూడా మ్యూట్ చేయాలి, లేకపోతే మ్యూట్ చేయడం కాకపోతే డిలీట్ చేయాలి. లేదు అసలు షర్మిల కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఏం లేవు. డైరెక్టర్ ముందే చెప్పాడు, అన్ని క్యారెక్టర్లు చూపిస్తే, మొత్తం స్టోరీ చూపిస్తే ఇది టీవీ సీరియల్ అయిపోతుందన్నా, ఇది సినిమా ఎట్లా అవుతుంది అప్పుడు. దీనివల్ల 30-40% ఓట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పడతాయి అని చెప్తున్నా. దానికన్నా ఎక్కువ నాన్న ఈ ర్యాంకింగ్. లాస్ట్ ఎలక్షన్స్కి ముందు కూడా చాలా పొలిటికల్ రిలేటెడ్ మూవీస్ వచ్చినాయి. యాత్ర 1 వచ్చింది, కమ్మరాజంలో కడపరెడ్డిలో వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, మళ్ళీ టీడీపీ ఫేవర్లో మన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు వచ్చింది. టీడీపీ ఫేవర్లో వచ్చిన మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఫేవర్లో వచ్చిన మూవీస్ హిట్ అయ్యాయి. దాని మీనింగ్ ఏంటన్నా, గెలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే 30-40% ఆఫ్ ద ఓట్స్ని ఈ హిట్ అయిన సినిమాలు అట్రాక్ట్ చేసినాయని కదా. యాత్ర 2 మూవీ చూడడం జరిగిందండి, చాలా మంచి అనిపించింది సినిమా. జీవా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అంటే ఈ సినిమాని ఒక పొలిటికల్ మూవీగా కంటే కూడా ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్గా చూస్తే ప్రతి పొలిటీషియన్కి, ప్రతి కార్యకర్తకి, ప్రతి పొలిటికల్ పార్టీకి ఉపయోగపడే సినిమా అవుతుంది ఇది. అంటే ఒక పర్టికులర్ వైఎస్ఆర్సీపీ పార్టీ సినిమా అనుకొని ఎవరైనా చూడకపోతే మాత్రం ఒక మంచి ఇన్స్పైరింగ్ కంటెంట్ని మిస్ అవుతారు. అంటే ఈ సినిమాలో చూపించిన విధానంలో మనం చూస్తే ఒక మనిషిని ఒక సిద్ధాంతం పెట్టుకొని ఎదగాలనుకున్న మనిషిని ఎంత తొక్కడానికి ట్రై చేసినా, అన్ని శక్తులు ఆయనకి ఆపోజిట్గా ఉన్నా కూడా ఆయన ఒక సెల్ఫ్ ఇన్స్పిరేషన్ తోటి ముందుకొచ్చి అన్నిటిని కూడా ఆయనకి అనుకూలంగా మలుచుకొని ఎలా జీవితంలో పైకొచ్చి గెలుస్తారనేది ఈ సినిమాలో మెయిన్ స్టోరీ.
సో అప్పుడున్న సిచ్యువేషన్స్ని అన్నింటినీ కూడా ఇండెక్స్ పరంగా చాలా బాగా చూపించారు. అవి మళ్ళీ రిలేట్ చేసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా పార్టీస్ కూడా రిలేట్ అవుతారు ఈ పర్టికులర్ సేమ్ థీమ్ తోటి. సో నా సజెషన్ ఏంటంటే ఈ సినిమాని వైఎస్ఆర్సీపీ సినిమాగా కాకుండా ఒక పొలిటికలీ ఇన్స్పైరింగ్ మూవీగా చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ పర్టికులర్ పార్టీకి మీరు డబల్ జోష్ తోటి పనిచేయాలని కోరుకుంటున్నాను. విమర్శించడం అంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని చూపించారు అంతే. అది విమర్శించడం అనుకుంటారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్ అండి. మీరు ఎలా దాన్ని చూస్తారనేది వాళ్ళు ఓపెన్గా చూపించారు. అది మీరు ఎలా తీసుకుంటారో ఇట్స్ అప్ టు యూ. ఈ సినిమా చూస్తున్న ప్రతి కార్యకర్తకి సినిమా జోష్ నింపే పని చేస్తుందండి, ఇన్స్పిరేషన్ నింపే పని చేస్తుంది. డబల్గా పని చేయాలి, ఆ పార్టీకి ఇంకా నేను చేసే పని సరిపోదు, ఇంకే ఇంత చేయాలనే ఒక ఊపిరి నింపే పని చేస్తుంది సినిమా. అంటే జనసేన పార్టీ వాళ్ళు ఈ సినిమా చూస్తే ఆ ముఖ్య పాత్రలో పవన్ కళ్యాణ్ ఊహించుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ సినిమా కార్యకర్తలు ఈ సినిమా చూస్తే ఆ మెయిన్ క్యారెక్టర్లో చంద్రబాబు గారిని చూసుకుంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే ఆబ్వియస్లీ జగన్గా చూసుకుంటారు. మంచి ఇన్స్పైరింగ్ కంటెంట్ అండి. అంటే ఒక జనరల్ ఆడియన్స్గా ఒక పొలిటీషియన్ తన లైఫ్లో ఎలా పడి లేచాడు అనేది చూడడానికి ఒక జనరల్ ఆడియన్స్కి కూడా అవసరమైన ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో ఉంది. దాంతోపాటు ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇన్స్పైరింగ్ మూవీ ఉంటే వాళ్ళలో జోష్ నిండిపోయి ఆ పార్టీ కోసం ఇంకా డబల్ యాక్టివ్గా పనిచేస్తారనేది నా ఫీలింగ్. సో ఒక పొలిటికల్ బయేస్డ్ థాట్ ప్రాసెస్తో కాకుండా ఒక సగటు మనిషిలాగా ఒక ఇండిపెండెంట్గా చూస్తే సినిమాని వాళ్ళకి అవసరమైన ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది సినిమాలో. యాత్ర 2 నాకైతే బాగా అనిపించింది అన్న. బట్ యాత్ర 1లో ఓన్లీ మనకి పాదయాత్ర చూపిస్తారు. ఇందులో అలా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్టోరీ కూడా ఒక 20 minutes ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా గుర్తొచ్చి నిజంగా కంటతడి అయితే పెట్టుకుంటారు చాలామంది, అంటే ఎక్కడైనా ఆంధ్ర అయినా సరే. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక ఓదార్పై ఆయన కోసం ఎంతమంది అయితే చనిపోయారు, ఎంతమంది కోసం ఓదార్పై యాత్ర కోసం వెళ్తే సోనియా గాంధీ గారు అడ్డేసిన సీన్లు కావచ్చు, ఆయనకి జగన్ ఇచ్చిన కౌంటర్ల సీన్లు కావచ్చు, అయితే గూస్ బాంబ్స్ అన్నమాట. సోనియా గాంధీకి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిన బయట టాకు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఇంత హీరోనా జగన్ అనిపించింది అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే 2014 ఎలక్షన్లో ఆయన ఓడిపోయినప్పుడు ఈయన ఎంత బాధపడ్డాడో అని చాలా బాగా చూపించారు. అని ఆ తర్వాత ఆయన ఎమోషనల్ అవడం, ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర మాట ఇస్తే మాట ఇచ్చిన తర్వాత ఇచ్చే ముందు ఆలోచిస్తా, ఇచ్చిన తర్వాత ఆలోచించడానికి ఏముంది ముందుకు వెళ్ళడం అనే నినాదంతో జగన్ గారు మాట మీద నిలబడే నాయకుడు అనేదాన్ని మెసేజ్ ఇచ్చారన్న. టోటల్గా ఆయన చేసిన మిగతా విషయాలు జైల్లో పెట్టడం కానీ 16 నెలలు జైల్లో అన్నీ చూపించారన్న. ఎక్కడ కూడా ఏసీని కూడా పొలిపోలేదు. బట్ ఏంటంటే అక్కడక్కడ ఎలివేషన్ మాత్రం హీరో కన్నా బాగా ఇచ్చారు. నిజంగా అది రియల్ బయోపిక్ లాగా అనిపించలేదు, ఒక కమర్షియల్ సినిమాలాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలివేషన్ మాత్రం పిల్లి అడవిలో ఉన్న పులి అడవిలో బోన్లో ఉన్న పులి అనే ఆ సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్స్. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరైనా సినిమా పరంగా చూస్తే సూపర్ ఉంటుంది, బయోపిక్గా చూస్తే. లేదు దీన్ని పార్టీ వేదలంగా చూస్తే కొన్ని సీన్లు నచ్చితే కొన్ని సీన్లు నచ్చవన్న. ఓవరాల్గా నాకైతే రేటింగ్ అయితే 3 ఇస్తానన్న. 2024 ఎలక్షన్లకు పక్కాగా ఉపయోగపడే సినిమా అన్న. థ్యాంక్ యూ అన్నా. యాత్ర 2 మూవీ ఫస్ట్ చెప్తున్నా కదా అందరికీ, ఇది ఒక మూవీ అయ్యా. మూవీని మూవీలా చూడండి, అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పార్టీ పరంగా అసలు చూడకండి. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. ముఖ్యంగా జీవ గారి పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది. సో చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ అన్న సినిమాలో. ఎమోషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే చనిపోయినప్పుడు కూడా ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ కొడతాడన్న. నిజంగా విని మాకు ఏడుపాలా వచ్చేసింది. ముఖ్యంగా ఈ సినిమా చూడడానికి 2 reasons అన్న మెయిన్. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎలా మారింది, ఎందుకు మారింది, ఎవరు మార్చారు అనేది ఒక పాయింట్. ఇంకోటి జగన్ గారు సీఎం అవ్వడానికి రీజన్ ఏంటి, ఎందుకు సీఎం అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు, ఏం చేసి సీఎం అయ్యాడు అనేది అన్న. ఈ మెయిన్ 2 reasons వల్ల మీరు సినిమా చూడండి, మీకే తెలుస్తుంది అన్న. సో ఒకటన్నా చాలా అంటే చాలా బాగా నచ్చింది జీవ గారి పర్ఫార్మెన్స్. నిజంగా జగన్ గారిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. సో మీరు అందరు సినిమా చూడండి, సినిమాని సినిమాలాగానే చూడండి, అంతేగాని పాలిటిక్స్ పరంగా చూడకండి. షర్మిల గారు క్యారెక్టర్ లేదు కదా, జగన్ గారు జైలుకి వెళ్ళాక మొత్తం షర్మిల గారే నడిపారు పార్టీని, మరి క్యారెక్టర్ లేదు కదా దాని ఉద్దేశం. క్యారెక్టర్ లేదంటే షర్మిల గారికి జగన్ గారికి ఇప్పుడైతే వాళ్ళిద్దరి పరంగా పడట్లేదు కదా. సో వాళ్ళిద్దరికి పడట్లేదు, అది నిజంగానే డైరెక్టర్ గారు ముందే తెలుసుకొని సినిమాలో సీన్స్ షర్మిల గారు ఎందుకు పడట్లేదు కదా, ఇద్దరికి బ్రదర్ సిస్టర్స్కే సెంటిమెంట్ లేదు, రిలేషన్ లేదు, అలాంటిది ఇప్పుడు సినిమాలో అవసరమా అని చెప్పి అలా చేసి ఉంటారు. కానీ మరి ఇంకోటి చెప్తా, ప్రతి పార్టీ వాళ్ళు చూడాల్సిన సినిమా అన్న. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా కానీ వెళ్ళి యాత్ర 2 సినిమా చూడండి, మీకే అప్పుడు మీరే జడ్జ్ చేసుకోండి, ఇది నిజమా ఫేకా, అసలు నిజంగా ఇది ఇలా జరిగిందా, లేకపోతే ఇది ఓన్లీ జగన్ అన్న సినిమానేనా, ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమానా, లేకపోతే ఓట్ల కోసం తీసిన సినిమానా అని మీకు మీరే ఆప్షన్ ఇచ్చేస్తున్నా. ఓట్లు అయితే చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్న. ఓట్లు అయితే పక్కా చేంజ్ అయితే
అంటే ఇప్పుడున్న యూత్ వాళ్ళకు కూడా అసలు ఒకప్పుడు ఎలా జరిగింది, అసలు నిజమేనా అబద్ధమా, ఎందుకు అరెస్ట్ చేసిండు, అవంతా రూమర్స్ అలా అనుకుంటూ వస్తున్నారు. సో స్క్రీన్ మీద థియేటర్లో ఒకేసారి చూసేసరికి మీకే అర్థమవుతుంది అన్న. ఏ మూవీ ఏందన్న? యాత్ర 2 చూసినా. సినిమా పరంగా చాలా బాగుందన్న. సినిమా పరంగా జీవా గారి క్యారెక్టర్ పరంగా చాలా బాగుంది. నేను ఒక జీవా గారిలో ఒక మంచి నాయకుడిని చూసా. జగన్మోహన్ రెడ్డి గారిని చూడలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి నాయకుడు కాదు కాబట్టి దాన్ని తప్పుడుగా ఫాల్స్ క్రియేట్ చేసి జనాల ముందు తీసుకొచ్చారు అనేది నా వాదన. సో ఎందుకు అంటే నిజంగా మంచి నాయకుడు అయితే ఆంధ్ర పొజిషన్ ఈరోజు ఇలా ఉండదు. చాలా సీన్లు మిస్ చేశారు సినిమాలో అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి షర్మిల గారు ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన ఆవిడేగా. మరి షర్మిల గారి క్యారెక్టర్ని ఎందుకు తీశారు? ఇప్పుడు ఆవిడకి బలం పెరుగుతుందన్న. తమ్ముడు కోసం ఆవిడ కూడా తిరిగిందిగా, ఆవిడ కూడా కష్టపడిందిగా. అండ్ అలాగే సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ పేరు కానీ జనసేన పార్టీ పేరు కానీ ఎందుకు తీలా? థియేటర్ ఎరప్ట్ అవుతుందని భయమా? థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తే థియేటర్లో జనాలు ఫ్యాన్స్ అరుస్తారని భయమా? పవన్ కళ్యాణ్ గారి పార్టీ నువ్వు తోకా లేని పార్టీ అనే బదులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అని ఓపెన్గా చెప్పు ఉండాలి. నీ ఫీలింగ్ అదైనప్పుడు నువ్వు ఓపెన్గా చెప్పు ఉండాలి. దానికి ఎలా రియాక్ట్ అవుతావు మా ఇష్టం అది. అంతేగాని నువ్వు ఫాల్స్గా తీసుకుని ఏదో చిన్న పార్టీ అని తక్కువ చేసి ఒక పార్టీని కించపరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తలా తోకలేని పార్టీ అని నువ్వు చూసావా? నీకు తెలుసా తలా తోకలేని పార్టీ అని? కొన్ని వేల మంది లక్షల మంది వస్తున్నారు ఈ రోజున ఆయన కోసం. ఆయన రాజకీయంగా అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవంతో రాజకీయాన్ని చేయడానికి వస్తున్నాడు. ఆయన రాజకీయాన్ని కాదు నాయకుడిగా వస్తున్నాడు. రాజకీయ నాయకుడిగా రావట్లా, నీలాగా తప్పుడుగా రావట్లా. 2019లో ఎలా గెలిచావు? రిగ్గింగ్లు చేయాల. 1,00,000 మంది ఉన్న ఓటర్ల స్థానంలో 1,50,000 ఓట్లు ఎలా పడ్డాయి? నువ్వు చెప్పిన నవరత్నాలు మడమ తప్పని నాయకుడు కదా. నవరత్నాలు ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? చేసావా మద్యపాన నిషేధం? ఒక్కసారైనా కనీసం అమలు చేయడానికి ప్రయత్నించావా? ప్రత్యేక హోదా, ఆంధ్ర ప్రత్యేక హోదా ఎక్కడికి పోయింది? ఒక్కనాడన్నా బీజేపీని ప్రశ్నించగలిగావా? మరి ఇవన్నీ చేయకుండా ఒక నాయకుడిగా నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుని ప్రత్యేక హోదా అదే ఎలా నాయకుడిగా ప్రూవ్ చేసుకుని నువ్వు సినిమా తీసి జనాల్ని ఫాల్స్ ఎలిగేషన్స్తో మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎలక్షన్స్ ముందు ఇలాంటి సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎలక్షన్స్ ముందు జనాల్ని ఎందుకు ప్రభావం చేయాలనుకుంటున్నారు? తప్పుడు వాటితో. కోడికత్తి సీన్ గారి క్యారెక్టర్ ఎక్కడ పోయింది? నీ మీద అటాక్ చేశారని వాస్తవాలు లేవన్నా, మొత్తం క్రియేటెడే ఉంది. రాజశేఖర రెడ్డి గారు నిజంగా మహానుభావుడైన ఆయన గురించి చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన పాలనలో నేను చెప్తా, ఆయన పాలనలో నేను కాంగ్రెస్కి అప్పుడు తిరిగిన వాడిని. చిన్న ఏజ్ అయినా కూడా నాకు తెలుసు. ఎందుకు అంటే ఆయన పాలనలో ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి, ఒక అపోలో లాంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చో నిరూపించిన నాయకుడు ఆయన. అలాగే పేదవాడికి సొంత ఇంటి కళని చూపించిన నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు కడుపును నువ్వు పుట్టావు. మరి నువ్వేం చేసావు? అప్పడాల ఫ్యాక్టరీలు పెట్టావా ఆంధ్రాలో? ఆంధ్ర జీరో బడ్జెట్లో ఉంది కదా. జీరో బడ్జెట్కి నువ్వు ఇప్పుడు ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చావు ఈ 5 ఏళ్లలో? సినిమాని సినిమా పరంగా చూడడానికి అయితే రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమాని చూసి మటుకు ఓట్లు వేయడానికి వెళ్ళొద్దు. మీరు నిజంగా చేయాలి అనుకుంటే, ఓట్లు వేయాలనుకుంటే జనాలు వాళ్ళ మేనిఫెస్టోలు చూడండి, పార్టీ ఏం చెప్తుందో వినండి, పార్టీ మీకేం చేస్తుందో చూడండి, అప్పుడే మీరు ఓటు వేయడానికి వెళ్ళండి. అంతే తప్ప సినిమాలు చూసి సినిమాల ఇన్ఫ్లుయెన్స్తో ఓట్లేసి రాజకీయ నాయకుల్ని గెలిపించి రాష్ట్రాన్ని పాడు చేయకండి. నాయకుడిగా రండి, నాయకుల్ని గెలిపించండి, రాష్ట్రాన్ని బాగు చేయండి. ఆంధ్ర పొజిషన్ బాగాలేదు ప్రజెంట్. ఆంధ్రాకు ఒక మంచి నాయకుడు కావాలా, మంచి నాయకుడు ఎవరు అనేది ఆలోచించుకొని ఓటేయండి.